హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈరోజు రైల్వే నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే ఇచ్చారనమాట. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత వస్తుంది, మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావాల్సినటువంటి మెజర్మెంట్స్ ఎన్ని ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మనం నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా డేట్ ఆఫ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15వ తారీఖున ఈ అప్లికేషన్ డేట్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే రేపటి నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది మే 14వ తారీఖు వరకు ఈ క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది. అంటే ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు 1 మంత్ అయితే వీళ్ళు అప్లికేషన్ ప్రాసెస్కి టైం అయితే ఇచ్చారు. అలాగే మోడిఫికేషన్ విండో ఆఫ్ కరెక్షన్స్, సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాటికి విత్ పేమెంట్ ద్వారా మోడిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని మే 15 నుంచి మే 24 వరకు, అంటే 10 డేస్ అయితే ఈ మోడిఫికేషన్ సంబంధించినటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కనుక చూసుకుంటే అసలు సబ్ ఇన్స్పెక్టర్ యొక్క పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 6 పోస్ట్ అనమాట. ఇది ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400 అయితే ఇనిషియల్ పే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి B1 మెడికల్. అలాగే ఏజ్ కనుక చూసుకుంటే మనకి అంతకుముందు 20 నుంచి 25 సంవత్సరాలు ఎస్ఐకి ఉండేది. బట్ వీళ్ళు ఈ ఏదైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వల్ల ఏం చేశారంటే ఈ ఒక్క నోటిఫికేషన్కి మాత్రమే 20 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ అయితే ఉంటుందని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం ఉన్న వేకెన్సీ వచ్చేసరికి 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఏజ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ క్యాలిక్యులేషన్ చేయాలి అనేదాన్ని అయితే వీళ్ళు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ ఈజ్ నార్మల్ కోర్సు 20 నుంచి 25 వరకు వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. సో అలాగే దీంతోపాటు మనకి 20 నుంచి 28 వరకు క్లియర్గా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారంటే SC ST వచ్చేసరికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 ప్లస్ 5 years ఉంటుంది. అలాగే OBC నాన్ క్రిమి లేయరు క్యాండిడేట్స్కి వచ్చేసరికి +3, అంటే 28 + 3 31 years ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 months కండిషన్. సో ఇది ఒకవేళ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఉంటే వాళ్ళకి కూడా EWSకి 3 years, OBC వచ్చేసరికి నాన్ క్రిమి లేయర్కి 6 years, SC STకి వచ్చేసరికి 8 years అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీజులు కనుక గమనిస్తే SC ST ఫీమేల్, అలాగే మైనారిటీ, అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి వచ్చేసరికి ₹250 అయితే వీళ్ళకి ఫీ అయితే ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే మళ్ళీ రీఫండ్ కూడా చేస్తాము అని అయితే చెప్తున్నారు. అలాగే మన రిమైనింగ్ OBC అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి వచ్చేసరికి ఫీ వచ్చేసరికి ₹500 ఫీ అయితే ఉంటుంది. సో వీళ్ళు కనుక ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే వాళ్ళకి ₹400 అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేస్తామని అన్నారు. సో ఈ రీఫండ్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే అందరినీ కూడా ఎగ్జామ్కి అటెండ్ అయ్యే విధంగా అవ్వడానికి, సో ఈ అమౌంట్ రిటర్న్ వస్తే అని తెలిస్తే ఎక్కువ మంది ఎగ్జామ్కి అటెండ్ అవుతారని ఇలాంటి ప్రాసెస్ అయితే వీళ్ళు పెట్టారనమాట. సో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ రీఫండ్ అనేది ఉంటుంది. తర్వాత కనుక ఈ మనకు కావాల్సిన క్రైటీరియా కనుక చూసుకుంటే ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి మేల్ కేటగిరీ, తర్వాత ఫీమేల్ కేటగిరీ. సో వరుసగా చెప్తాను. PET అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇది వచ్చేసరికి 16 minutes వచ్చేసరికి మనకి ఏదైతే రన్నింగ్కి సంబంధించినటువంటి ఉంటుందో అది వచ్చేసరికి 1600 మీటర్స్కి వచ్చేసరికి 6 minutes 30 seconds. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి 800 మీటర్స్ ఉంటుంది, 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ 12 feet, ఫీమేల్ వచ్చేసరికి 9 feet. అలాగే హై జంప్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ 3.9 inches, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3 feet వీళ్ళైతే జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కేటగిరీ వైజ్ కనుక చూసుకుంటే హైట్స్ అలాగే చెస్ట్, సో ఇది కనుక చూసుకుంటే ఓన్లీ ఫర్ మేలే, ఇది ఫీమేల్కి అయితే లేదు. సో దీన్ని కనుక చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ యొక్క అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ OBCకి వచ్చేసరికి మేల్ యొక్క హైటు 165, ఫీమేల్ వచ్చేసరికి 152, అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసరికి 80, అలాగే ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసరికి 85 అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత SC ST కేటగిరీ యొక్క హైట్ వచ్చేసరికి 160 మేలు, 152 ఫీమేల్. అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసరికి 76.2, అలాగే ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసరికి 81.2. తర్వాత గొరాక్స్, మరాఠాస్, డోగ్రాస్, సో ఇలా కొన్ని ఏదైతే ఈ అడవి జాతులు ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించినటువంటి హైట్లు కూడా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం సబ్ ఇన్స్పెక్టర్లో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 157. ఇక్కడ ఎక్కడా కూడా ఈ మనకి ఆల్ ఓవర్ ఇండియా లెక్కలు ఇచ్చాడు తప్పితే ఎక్కడా కూడా ఈ జోన్ వైజ్గా అయితే వీళ్ళు సపరేట్గా అయితే చూపించలేదు. సో ఇది చూసుకుంటే
అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 157, ఎస్సీ వచ్చేసరికి 57, అలాగే ఎస్టీ వచ్చేసరికి 28, ఓబీసీ వచ్చేసరికి 104 వేకెన్సీస్ ఫర్ మేల్, ఈడబ్ల్యూఎస్ అలాగే 38. టోటల్గా 384 అనేది ఫ్రెష్ మేల్స్కి ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్స్ సర్వీస్ కాకుండా నార్మల్గా వెళ్తున్నటువంటి వాళ్ళకి 384 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఫీమేల్ కేటగిరీకి సంబంధించి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 28, ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 7, టోటల్గా 68 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి ఫీమేల్ కేటగిరీ. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో 10% ఆఫ్ టోటల్ వేకెన్సీ అయితే ఎప్పుడైతే దాంట్లో వచ్చి 10% ఇస్తామో, సో వాళ్ళకి వచ్చేసరికి 45 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 45 వేకెన్సీ. సో ఇది ఓవరాల్గా మనకి ఈ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటిది. అలాగే దీనిలో మనకి ఏదైతే సబ్జెక్ట్స్ మార్క్స్ సంబంధించినటువంటిది అయితే ఎక్కడ ఇవ్వలేదు, ఎగ్జామ్ సబ్మిట్ ఇవ్వడానికి సంబంధించి. సో బట్ దాని కనుక డీటెయిల్స్ కనుక చూసుకుంటే మొత్తం 120 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 120 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. దానిలో 50 మార్కులు వచ్చేసరికి జీకే, అంటే సైన్స్లో అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సో చాలా స్పోర్ట్స్ రిలేటెడ్, సో ఈ సంబంధించినటువంటి అన్నీ కూడా, ఆర్ట్ అండ్ కల్చర్ అన్నీ కూడా ఓవరాల్ జీకే మొత్తం కలిపి 50 మార్క్స్. అలాగే రిమైనింగ్ 70 మార్క్స్ వచ్చేసరికి 35 మార్క్స్ వచ్చేసరికి రీజనింగ్, 35 మార్క్స్ వచ్చేసరికి అర్థమెటిక్ అయితే ఉంటుంది. ఇది 120 మార్కులకు సంబంధించినటువంటిది. సో వీటిలో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, సో వాటిని నేను కంప్లీట్గా ఒక వీడియోలో, అలాగే కానిస్టేబుల్కి, ఎస్ఐకి రెండింటికి కూడా కామన్గా ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇది ఎస్ఐకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వీడియోలో నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.